అన్న నమస్తే అన్న. కేటీఆర్ గారిని విచారణ పిలిపించడం ఎలా అనిపిస్తుంది అన్న? అన్న హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి కార్ రేస్ ఏదైతే ఉందో ప్రపంచం ఆశ్చర్యపడే విధంగా ఈ రేసు కార్యక్రమాన్ని మా గౌరవనీయులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఆనాడు ఐటీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలనే ఒక లక్ష్యంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని సాకుగా చూసుకొని అక్రమంగా మా కేటీఆర్ గారిని ఇలా విచారణకు రమ్మడం ఒక ఏమమైన చర్య. ఇది ఉద్దేశపూర్వకంగా ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో, అరచకం చేస్తూ ఉందో, మా నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళ ఈరోజు ప్రజలలో వాళ్ళని నిలదీస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంవత్సరం లోపలనే ప్రజలలో చెడు పేరు రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము ఏ విధంగా మలుచుకోవాలని చెప్పేసి వీళ్ళని అక్రమ కేసులు బనాయించి వీళ్ళ జైల్లో తోస్తే మా పార్టీ గురించి, మా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బయట చెప్పకుండా అవుతుంది, భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరు కూడా మా పార్టీ గురించి మాట్లాడరు కాబట్టి, మా ప్రభుత్వం గురించి మాట్లాడరు కాబట్టి అనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మేము 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం, ఎక్కడ కూడా అరచకాలు చేయలేదు. గత 2014 నుంచి 2023 వరకు మా ప్రభుత్వం 9 ఏళ్ళ ప్రభుత్వం లోపల మేము ఏ రోజు కూడా మేము ఒక మాట కూడా మాట్లాడలేదు. మీ అరచకాలు మాకు తెలుసు, అయినప్పటికీ మేము ఒక్క పల్లెత్తు మాట కూడా మేము అనలేదు. ఇవాళ మీరు ఒక సంవత్సరం లోపలనే ప్రజలకు ఇచ్చేటటువంటి ఏవైతే ఆ 420 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 420 గ్యారంటీలు కూడా అమలు పరిచని ఎడల మా నాయకులు మిమ్మల్ని ప్రజల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రశ్నించడం మీకు తప్పవుతుందా అని అడుగుతా ఉన్నాం. ఓకే, కేటీఆర్ గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు విచారణకి. ఎలా అనిపిస్తుంది అది చూసినప్పుడు? ఒక నాయకుడిగా, ఒక పార్టీ అభిమానిగా. అవును, మేము ఒకటే అంటున్నాము, మా నాయకుడు మా కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమంలో మమ్మల్ని మా నాయకుడు కేసీఆర్ గారు మమ్మల్ని అట్లా పెంచిండు, ఆ కుటుంబాన్ని అట్లా పెంచిండు. మేము అరచకాలు చేయలేదు, మేము ఎవరిని మోసం చేయలేదు. కాబట్టి మేము ఇవాళ ఈడీ విచారణకు మేము సానుకూలంగా స్పందిస్తా ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న పరిస్థితి? కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరం పరిపాలన చూసావు కదా, ఎలా ఉంది? రైతుల పరిస్థితి ఎలా ఉంది? అసలు ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము గత టీడీపీ గవర్నమెంట్ చూసినాము, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూసినాము, మా బాపు కేసీఆర్ గవర్నమెంట్ చూసినాము. అంతకంటే అతి ఘోరంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఏమిచ్చింది రైతులకు ఏం హామీలు ఇచ్చినావు? 2 లక్షల రుణమాఫీ ఇచ్చినావు, 2 లక్షల రుణమాఫీ కరెక్ట్ చేసిర్రా మీరు? రైతు బంధు 15,000 ఇస్తాన్నావు కదా, రైతు భరోసా. ఇవాళ ఏమైంది నీ పరిస్థితి? 15,000 రూపాయలు ఇస్తున్నావు కదా, ఈరోజు పరిస్థితి ఏంది? దిక్కు దివానా లేకుండా నీ ప్రభుత్వం 12,000 రూపాయలు ఇవాళ రైతు బంధు ఇస్తా అని చెప్పేసి అంటున్నావు. ఇవాళ రైతు బీమా పథకం ఒకటి ఉన్నది, మా కేసీఆర్ బాబు గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బీమా పథకం ఏదైతే ఉన్నదో, ఇలా రైతులు చనిపోతూ ఉంటే వాళ్లకు మా ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దినకర్మలు జరగక ముందే వారి అకౌంట్లో 5 లక్షల రూపాయలు పడతా ఉండే. ఈరోజు నెలలు గడుస్తూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళ రైతు బీమా పడడానికి నెలలు గడుస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంది, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎక్కడిచ్చారు 2,500 రూపాయలు? డిసెంబర్ 9 నాడు తీసుకోపోని రైతులకు మేము 2 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు ఈరోజు తీసుకున్న ఈరోజు తీసుకోరు అని చెప్పేసి మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి. మరి 2 లక్షల రూపాయలు మా కామారెడ్డి జిల్లాలో దాదాపు 2,000 మందికి ఇంకా 2 లక్షల రుణమాఫీ జరగలేదు. ఇంకోటి, మహిళలకు మేము 4,000 రూపాయలు ఇచ్చినాం పింఛన్, ఆసరా పింఛన్ ఇచ్చినాము, వృద్ధాప్య పింఛన్ ఇచ్చినాము, మహిళా పింఛన్ ఇచ్చినాము. నువ్వేమన్నావు? 5,000 రూపాయలు 5,000 రూపాయలు అని చెప్పేసి అన్నావు. నీ దొంగ హామీలు
ఈరోజు ఏమైంది? ఇస్తున్నావా నువ్వు? పింఛన్ ఇస్తా ఉన్నావా? ఇవాళ బీడీ కార్మికుల పింఛన్ ఇస్తా ఉన్నావా? ఓట్లు వేయించుకున్నావు కదా, మరి ఇవ్వాలా కదా వాళ్ళకు. చాలా హామీలు, మేజర్ హామీలు 100 రోజుల్లోనే పూర్తి చేస్తా అన్నారు. అసలు హామీల గురించి ఏమైంది పరిస్థితి? హామీలు ఏమున్నాయి? మా కేటీఆర్ గారు చెప్పినట్టు అలవి గాని హామీలు ఇచ్చి ఒక దొంగ ప్రచారంతో ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఓట్లు వేయడం, వాళ్ళతో ఓట్లు వేయించుకోవడం, ఇదే విధంగా పని పట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయినావు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఓడ దాటినాక ఓడ మళ్ళీ ఈయన ఇచ్చినటువంటి హామీలు కానీ ఈయన పరిపాలన కానీ ఎలా ఉంది అసలు రేవంత్ రెడ్డి గారు? హామీలకు అంతకే ఉన్నాయి. అవి ఒక్కటి కూడా నెరవేర్తలేదు. ఊర్లలో కూడా జనాలు అంటారు, అదే రైతు బంధు పడితే గిద్దెచ్చుకుంటుంటే నేను అది తెచ్చుకుంటుంటే అని అంటారు. కానీ ఎవరికి రైతు బంధు పడక ఎదురు చూస్తారు. ఇట్లా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కదా, ఇప్పుడు డిసెంబర్ నేను వచ్చేస్తాయి 10,000 కాదు 15,000 ఇస్తానే, అవి రాలేవు, ఇప్పటి కూడా రాలేవు. అది చాలా మొన్న ఇప్పుడు కేసీఆర్ ఎట్లుంటుండే, దసరా పండుగ వచ్చింది మొన్న, ఖచ్చితంగా దసరాకు రైతు బంధు వేస్తుండే. ఎందుకంటే ఆ టైంలో ప్రజల దగ్గర డబ్బులు ఉండే, అంత పెట్టుబడికి వెళ్ళిపోతాయి కదా, పిల్లలకు బట్టలు తేవాలా ఏది తేవాలన్నా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆయన దసరాకి వేసేస్తుండే పైసలు. ఆ పైసలు వస్తాయని వీళ్ళు నమ్మకం మీద కూడా పిల్లలు చెప్తున్నారే పలానా రోజు వస్తాయి బేట నువ్వు బట్టలు తెచ్చుకునే పరిస్థితి అప్పుడు ఉండే. కానీ ఇప్పుడు మనం ఎదురు చూసి లాస్ట్కు ఒక్కొక్కరు గోల్డ్ పెట్టో లేకపోతే ఏదో పెట్టి బట్టలు తెచ్చుకొని పండుగలు చేసుకున్న పరిస్థితి కూడా అయింది. బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలే. ఇప్పుడు ఏమో పైసలు వేస్తారన్నారు, అవి కూడా వేయలేరు, ఇవి కూడా వేయలేరు. అప్పుడేమో ఆ చీరలు ఇచ్చి ఈ చీరలు వేసారని పుకారు చేస్తుండే, అవి కూడా వేయలేగా. ఇప్పుడు అయితే బతుకమ్మ చీరం లేదు, బతుకులేవు వాళ్ళకి. ఇప్పుడు 2,500 ఇస్తాను, మళ్ళీ 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు, అమౌంట్ పడితేనే అవి కూడా పడతాయి. కానీ కేసీఆర్ చేసిన పథకాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే సమస్యలన్నీ ఇన్ని ఉన్నాయి మరి రాష్ట్రంలో. ఇటు చూడబోతుంటే మరి మరోవైపు ఏమో ఒకవైపు రైతుల అరెస్టు, ఒకవైపు అల్లు అర్జున్ అరెస్టు, మరోసారి మళ్ళీ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. అసలు ఈ అరెస్టుల మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? కేటీఆర్ని ఎందుకు చేస్తారు? అసలు కేటీఆర్ చేయడం వల్లనే ఈరోజు తెలంగాణ ఐటీ కానీ హైదరాబాద్ కానీ ఈ రకంగా ఉంది, కేటీఆర్ వల్లనే. మళ్ళీ ఆయనకు చేయడం అంటే అవి ఉత్తగా దౌర్జన్యాలు కావాలని చేద్దామని అట్లా ఏదో. ఓకే, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫైనల్గా చెప్పాలంటే కదా, ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మళ్ళీ తెలంగాణ ఆదుకుంటుంది, ప్రజలను ఆదుకుంటుంది, ప్రజలు ముఖాలన సంతోషం వస్తుంది. ఎందుకంటే మేము మార్కెట్లో చూస్తున్నాం కదా, చాలామంది ఈ దందలు చేసుకుంటూ కూడా అంటారు అసలు ఏమైంది, బిజినెస్ లేదు, అసలు ఏం నడవట్లేదు అంటే. ప్రజలు ఎక్కడో స్టక్ అయిపోయారు. అమౌంట్ ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు రైతు బంధు వస్తుంది, దానివల్ల ఏదో పండుగలకు పబ్బాలకు చీరలు బట్టలు ఏదో కొనుక్కుంటూ పోతే వాళ్ళకి బిజినెస్ అవుతుంది, వాళ్ళ బిజినెస్ అయితే ఇంకొక బిజినెస్, ఇట్లా దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు మార్కెట్లో ఎక్కువ ఇది అయిపోతుంది. ఎలా అనిపిస్తుంది కేటీఆర్ గారిని విచారణ పిలిపించడం, ఇదంతా అరెస్టుల పర్వం చూస్తుంటే ఎలా ఉంది? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అభివృద్ధి చేస్తున్నటువంటి మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారిని అక్రమంగా ఏది ఆధారం లేకుండా ఈడీ పేరుతో అక్కడ అడ్వకేట్లతో పోయి అక్కడ అడ్వకేట్ల దగ్గర అడ్వకేట్ తీసుకొని అటు పోతే కార్లో మినిమం 4 గంటలు 2-3 గంటలు వెయిట్ చేయించిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇడ్డూరంగా చేస్తుంది. కాబట్టి దానికి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాపాలన 6 గ్యారెంటీలను పక్కకెట్టి ఈరోజు కేటీఆర్ని హరీష్ అన్నని వాళ్ళని ఎప్పుడు ఏసీపీ చిక్కులో ఒలలో పెట్టి అదేవిధంగా అక్రమంగా జైలుకు పంపించాలని చూస్తున్నాం. దీనికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రజాప్రతినిధులుగా ఈరోజు కేటీఆర్ అన్న వెంబడి ఉండి కేటీఆర్ అన్నకు వెన్నంటూ ఉంటామని మేము తెలియజేస్తున్నాం. అన్న, ఇప్పుడు అసలు కేటీఆర్ గారు అవకతవకలు చేస్తుంటారని నువ్వు నమ్ముతున్నావా? 99% అన్న 100% ఎటువంటి చేయడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ఐటీ రంగాన్ని ఒక భారతదేశంలోనే ప్రపంచ దేశంలోనే ఒక అభివృద్ధి చేస్తున్నటువంటి ఐటీ రంగాన్ని మీరు చూడండి. ఐటీ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని అడగండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల కాడికి పోయండి. ఒక మోడల్గా అన్నని రాష్ట్రాన్ని మన తెలంగాణ కొత్త 28 రాష్ట్రాల్లో కొత్త ఏర్పడినటువంటి 29 రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశంలో ఒక మోడల్గా నిలిపినటువంటి మా కేటీఆర్ అన్నని అక్రమంగా ఏదో రకంగా మొన్న ఏదో అన్నాడు, మళ్ళీ లక్కచెర్ల విషయంలో అన్నాడు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి అంటే ఏం జరిగింది రాష్ట్రంలో, ఏం జరిగినా కేటీఆర్ గారు కేసీఆర్ గారి పాత్రే ఉందంటాం అని ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? చాలా. ఎందుకంటే అన్న ఈ రోజు గ్రౌండ్ లెవెల్ నుంచి రైతుల కానుంచి మేధావుల వరకు అందరికి అర్థమైపోయింది కేటీఆర్ గురించి. ఎందుకంటే కేటీఆర్ అనేటోడు అభివృద్ధి చేస్తాడు, అవినీతి అనేది ఎప్పుడు చేయడు. ఎట్లుంటాడంటే మనకు తెలంగాణ ఏర్పరిచిన తెలంగాణని మనం అభివృద్ధి చేసుకుందామని ఒక ధైర్యంతో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మన తెలంగాణని అభివృద్ధి చేస్తున్న ప్రథంలో తీసుకుపోతాడని ఇట్లా అడ్డంగా ఇష్టరాజ్యంగా రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్న ఇది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.